పాదారవింద శతకంలోని 102వ శ్లోకానికి మనం అడుగుపెట్టాం. పదద్వంద్వం మందం గతిషు నివసంతం హృది సతాం గిరామంతే భ్రాంతం కృతకరహితానాం పరివృఢే జనానామానందం జనని జనయంతం ప్రణమతాం త్వదీయం కామాక్షి ప్రతిదినమహం నౌమి విమలం. ఈ ప్రతి పరిపాటి అని మనం ఇంత ముందర చెప్పుకున్నాం. అలాగా ఈ నమస్కారం యొక్క గొప్పతనం చెప్తున్నారు ఇందులో. అసలు ఈ పాద నమస్కారం చేయగలిగిన శక్తి, ఈ సంపద ఎలా వస్తుంది, అది ఎలా అబ్బుతుంది, దాని గురించిన దాని యొక్క ఆ గొప్పతనం ఏంటి, ఆ నమస్కరించడం యొక్క గొప్పతనం ఏంటి అనేది ఇందులో చెప్తున్నారు. పరివృఢే యజమానురాలవైన, మనం ఇంత ముందర శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. యజమాని అని ఎప్పుడంటారంటే ఒక హోమం చేస్తున్న వాళ్ళని యజమాని అంటారు. ఇది ఒక ఈ విశ్వంలో జరిగే ప్రతిదీ కూడా ఒక హోమమే. అయితే దీనికంటికి కూడా యజమానురాలు ఆవిడే. కాబట్టి కామాక్షిదేవి జనని అమ్మా, గతిషు నడకలయందు మాంద్యం గల సతాం సత్పురుషుల యొక్క హృది మనసున నివసించునట్టి కృతకరహితానాం గిరాం, అంటే కృతకరహితానం అంటే చేతలతో చెయ్యబడనివి, అంటే అపౌరుషయములైన వేదములు, ఆ వేదాంత వాక్కుల యందు అంతమున భ్రాంతం తిరుగుచున్నట్టి. తర్వాత ప్రణమతాం, ఈ ప్రణమతాం అంటే నమస్కరించు జనులకు ఆనందమును జనయంతం కలిగించునట్టి విమలం స్వచ్ఛమైనవి అయిన స్వదీయం నీ పదద్వంద్వం పాదముల జంటను ప్రతిరోజు అహం నేను నౌమి నమస్కరించెదను. ఆ పాదములు ఎక్కడ ఉన్నాయి? సత్పురుషుల యొక్క మనస్సుల్లో తిరుగుతూ ఉంటాయి. నివసంతాం సతాం, ఆ సంతజనుల యొక్క మనసుల్లో ఎప్పుడు నివసించేవి. మందం గతిషు మందం అంటే ఆ నడకలో మందం. అమ్మవారి నడక మనం చెప్పుకున్నాం కదా, హడావిడిగా ఉండదు అమ్మవారి నడక, నిదానంగా చాలా గజగమనం చెప్పుకున్నాం కదా, అటువంటి అద్భుతమైన ఒక రాయల్టీ ఉంటుందన్నమాట అటువంటి నడక. ఆ నడక కలిగి తర్వాత వేదాంత వాక్కుల యొక్క ఆ వేదాంతాల యందు తిరుగాడుచున్న నీ పాదములు, అంటే ఎక్కడైతే వేదాంతములన్నీ ఎండవుతున్నాయో అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. సో ఆ శృతి శిరసానం అని చెప్పుకున్నాం, శృతుల యొక్క శిరస్సున ఉన్నది. అటువంటి ఆ తిరుగుచున్నట్టి ఆ పాదములు ఎవరైతే నీ ప్రణమంతం జనానాం, ఎవరైతే నమస్కరిస్తూ ప్రణమతాం నమస్కార జనానాం ఆనందం జనయంతం, ఎవరైతే నమస్కరిస్తున్నారో వాడి మనసులలో ఆనందాన్ని కలిగించేది. ఇటువంటి ఈ పాదములకి నేను ప్రతిదినం అహం నౌమి, ప్రతిరోజు నేను నీకు నమస్కారం చేస్తూనే ఉంటాను.
నమః అంటే నాదేమీ లేదు అని చెప్పడం. ఒక్కసారి నమస్కారం చేశాము అంటే నేను నీకు పూర్తిగా శరణాగతి చేశాను అని అర్థం. అంటే జీవ ఈశ్వర ఐక్యం. నమస్కారం అంటే చాలా అర్థం ఉంది. మనకి ఊరికనే జస్ట్ వరకు నమస్కారం, నమస్కారం అనేది అలా 2 చేతులు కలిపి ఒక కృతకంగా ఏదో ఊరికనే ఒక భావంగా చేసేది కాదు. ఆ నమస్కారము ఎలాంటిదయ్యి ఉండాలి అంటే, నేను పూర్తిగా నీ యందు శరణాగతి పొందుతున్నాను. ఇంక నేను లేను అనేది. అలాంటి ఒక శరణాగతి పొందిన తర్వాత ప్రతిదినం అహం నవమి ఎందుకు ఇంకా? ఒక్కసారి నమస్కరిస్తే చాలు కదా! అటువంటి వారికి, గొప్పవారికి వాళ్ళు ఒక్కసారి నమస్కారం చేశారు అంటే ఇంకా అందులో లీనమైపోయినట్టే. ప్రతిదినం అహం నవమి ఎందుకు చెప్పారు అంటే మనబోటి వాళ్ళకి. మనం మనం చేసే ఈ నమస్కారము అటువంటి నమస్కారం అయినప్పుడు మనకి కూడా ఒక నమస్కారం చాలు. అటువంటి నమస్కార శరణాగతి రావాలి. అటువంటి ఆ ప్రణతి అది చెయ్యాలన్నమాట. అంటే పాదముల యందు శరణాగతి పొందడం అంటే ఎందుకు? పాదాలు అవి చాలా ఉత్కృష్టమైనవి, మహోత్కృష్టమైనవి. మాలిన్య రహితాలు. ఇంకా ఆ పాదముల యందు ఇంక ఏమీ లేదు. మలినాలు లేవు. నేను నికృష్టమైన అన్ని మలినాలను పొందిన నేను. కాబట్టి నేనులోనే ఉంది కదా ఎంతసేపు జీవికి ధ్యాస. ఈ నేనులో ఉన్నంత కాలం ఏమవుతోంది? కామక్రోధాది విషయాలన్నీ. అజ్ఞానం అంటే ఏమిటి? లేదా మాలిన్యం అంటే ఏమిటి? అజ్ఞానం. అదే ఈ కామక్రోధాది విషయాలన్నిటికీ కూడా మూలం. ఎప్పుడైతే అవన్నీ నాలో ప్రవేశించాయో నేను మలినపూరితం. నువ్వో విమలం. స్వచ్ఛమైన దానివి. పాదములు నీవి అటువంటి విమలమైనటివి. నాకు ఒక్కసారి నీ పాదాలకి నమస్కార భావన కలిగింది అంటే నాలో కొంత మలినాలు తగ్గితేనే, అంటే పూర్వజన్మ కృతం ఉంటేనే నమస్కార బుద్ధి వస్తుంది. పూర్వజన్మ కృతం లేకపోతే ఆ పుణ్య సంపద లేకపోతే అటువంటి ఆ భావం రాదు. కాబట్టి ఎప్పుడైతే నాకు ఆ పూర్వజన్మ కృతం వలన నీకు ప్రతిదినం నమస్కారం చేస్తూ ఉన్నానో, చేయగా 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 నాలో ఉన్న ఈ మలినాలు కూడా అవి సన్నగిల్లి నీ ఏదైతే నీ విమలమైన ఆ స్థితి ఉందో ఆ పాదముల జంట అదేమిటది? రక్షకము, తర్వాత దుఃఖ నివర్తకము, దుఃఖ నివారణము, తర్వాత ప్రేమ ప్రవర్ధకము. 3 రక్షకము, రక్షణ కలిగించేవి, దుఃఖాన్ని పోగొట్టేవి, ప్రేమని కలిగించేవి. ఇవి 3 ఆ పాదాలు సాధకుడికి ప్రసాదించే వరాలు. ఎందుకు? అవి ఉన్నాయి ఆ పాదాల్లో. కాబట్టి ఏది కోరుకుంటామో, దేన్నైతే మనం పొందాలని సాధన చేస్తూ ఉన్నామో అది పొందడమే కదా ధ్యాన ధ్యాతృ ధ్యేయ యొక్క ఆ లక్ష్యం. ఆ లక్ష్యము ఎప్పుడైతే మనం త్రిపుర జయం చేశామో, లయమయ్యామో, పాదాల్లో కలిసిపోయాం కదా! ఆ పాదాల్లో కలిసిపోయినప్పుడు ఆ లక్షణాలన్నీ కూడా ఈ సాధకుడికి కూడా సంక్రమిస్తాయి కదా! అటువంటి ఒకసారి ఆ భావన వచ్చిన తర్వాత మహోత్కృష్టమైన పాదాలు నీవి. నేను ఏమీ లేనమ్మా. నాది ఏమీ లేదు. నేను చాలా నికృష్టమైన అందుకే ఈ జన్మ తీసుకున్నాను. ఈ జన్మకి వచ్చాను. ఇక్కడ నుంచి ప్రతిదినం నా నమస్కారాలని తీసుకుని నన్ను ఆ స్థాయికి పెంచి నాకు నీ పాదాలలో ఐక్యతని, జీవ ఈశ్వర ఐక్యతని ప్రసాదించమని అడుగుతున్నారు.
ఇప్పుడు కూడా ప్రథమ నమస్కారం పూర్వజన్మ కృతం అంట. ఎప్పుడు కూడా అంటే మొదటిసారి మనం నమస్కారం చేయడం ఎప్పుడు అన్ని తెలుసుకుని ఆ భావనతో నమస్కారం చేయడం, అది ప్రథమ నమస్కారం. అది పూర్వజన్మ కృతం. అటువంటి ఆ నమస్కారం నందు మాటి మాటికి కూడా ప్రీతి కలగడం, ఎప్పుడూ ఇష్టం. అలా మాటి మాటికి నమస్కారం పెట్టాలనిపిస్తూ ఉంటే జన్మాంతర సుకృతిటది. ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం ఉంటే అప్పుడు మాట మాటికి ఆ నమస్కారం చెయ్యాలని అనిపిస్తూ ఉంటుందిట. నాకు ఒక చిన్నపిల్ల సంగీతానికి వస్తూ ఉండేది. దానికి నేను అసలు ఆ పిల్ల దగ్గర చూశాను నమస్కారం. అది ఏ కృష్ణుడి పాట ఏదో నేర్పిస్తే ఇలా 2 చేతులు ఇలా ఎంత 2 చేతులని కలిపింది. ఎంత దాన్ని ఏమనాలంటే అంత ఆ భావన ఆ వేళల్లో, ఆ చేతుల్లో కనబడేట్టు చాలా పదిలంగా, ఎంత పదిలంగా ఆ 2 చేతులు కలిపిందో, కలిపి దాన్ని ఆ ఊహలో, భావంలో ఆ కృష్ణుడొచ్చేసాడు దానికి. నాకు అర్థమైంది దాన్ని అసలు చూస్తూ ఉంటే. నిజంగా నమస్కారం యొక్క ఒక గొప్పతనాన్ని ఆ పసిదాని దగ్గర చూశాను నేను. అంత భావనతో నమస్కారం చేసిందది. ఆ పాట పాడుతున్నంత సేపు దానికలా ఆ భావం వస్తూనే ఉంది ఆ కృష్ణుడి మీద. ఎంత అంత అర్థం చేసుకుందో మరి దానికంత పూర్వజన్మ ఆ పుణ్యం ఏమిటో తెలీదు గానీ, నిజంగా అటువంటి అద్భుతమైన ఆ జ్ఞాపకాలు నిజంగా పదిలంగా ఉంటాయి నా మనసులో. ఆ పిల్లల్ని చూసినప్పుడల్లా అలా అది గుర్తొస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఆ 2 చేతులు ఎంత పదిలంగా అంటే నేను, దైవము ఈ రెండిటిని కలిపినట్టు దానికి ఆ భావం ఉందో తెలుసో తెలీదో నాకు తెలీదు. కానీ అసలు ఎంత పదిలంగా ఆ రెండిటిని కలిపిందంటే అలా అలా పట్టుకుందది. అంత అద్భుతమైన అది నమస్కారం అటువంటి ఆ నమస్కారము అహం నౌమి. ప్రతిదినం అహం నౌమి. నేను ప్రతిదినం అటువంటి భావనాపూరితమైన ఆ నమస్కారాన్ని నేను మీ పాదాలతో ఐక్యమైపోయే అటువంటి మహోత్కృష్టమైన అటువంటి శక్తి నా నికృష్టమైన ఈ జీవితం నుంచి ఆ ఆ మహోత్కృష్టానికి నేను వెళ్ళగలిగిన ఒక శక్తిని నాకు ప్రసాదించు. అందులో మోక్ష మార్గంలో మందం గతిషు అనే మాటని వాడారు. అమ్మవారి గతి మందం. గతి అంటే నడక, మందం. నేను కూడా నా మోక్ష మార్గానికి చేరే దారిలో మందమే. ఎన్ని జన్మలైనాయో, ఎప్పుడు వెళ్తానో తెలీదు. చాలా మందం. చాలా స్లో. ఎప్పటికి చేరతానో తెలీదు. కానీ నీ దగ్గర కూడా ఆ మందత్వం ఉంది గదా! నువ్వు మందం అని నన్ను తోసేయకు. నీకు ఉందిగా ఆ మందం. కాబట్టి నీకు నాకు ఉన్నాయి గదా! ఒకటే అవి ఇవి పోలికలు. ఆ పోలికతోటి నీ పోలికే నాకు కూడా. ఆ పోలిక నీ పిల్లవాడినే కాబట్టి ఈ పోలికను నువ్వు క్షమించి ఆ నా యొక్క మోక్ష మార్గంలో ఉన్న మందత్వాన్ని కూడా నువ్వు దాన్ని ఆ ఒప్పుకుని అనుగ్రహించి నన్ను ఆ మోక్ష మార్గానికి నన్ను చేర్చు. నన్ను నీ యందు ఐక్యం చేసుకో. జీవేశ్వర ఐక్యం అంటారు అది. జీవ ఈశ్వర ఐక్యత అదేగా మోక్షం, ముక్తి. అటువంటి ఆ ముక్తిని నాకు ప్రసాదించు. నేను నౌమి అని చెప్తున్నప్పుడు నౌమి అన్నారు కాబట్టి అంటే ఈ స్తోత్రం అయిపోయింది అని ఆఖరికి నమస్కారం చేస్తాం కదా! అటువంటి ఆ నమస్కారం కూడా ఇది ఆఖరు అని చెప్తున్నట్టుగా ఆఖరికి నమస్కారం. వెళ్ళొస్తామండి నమస్కారం అన్నట్టు. ఇక ఈ శ్లోకం ఇక్కడికి ఈ శతకం ఇక్కడికి పూర్తయింది. ఈ ఆఖరిది ఈ శతకంలో ఇది నమస్కారంతో దాన్ని మేము ఎండ్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఈ నమస్కారం అటువంటి ఇది భక్తుల అజ్ఞానం అనే మాలిన్యాన్ని పోగొట్టి ఆ మలినాలన్నిటిని దూరం చేసి నీ విమలమైన నీ పాదాల చెంత ఆ భక్తులను చేర్చుకోమని ఆ నమస్కారం ఇదన్నమాట ప్రణతి. ఆ ప్రణతి ఇది చేస్తూ
ఈ 102వ శ్లోకం చెప్పాను. పదద్వంద్వం మందం గతిషు నివసంతం హృది సతాం గిరామంతే భ్రాంతం కృతకరహితానాం పరివృఢే జనానామానందం జనని జనయంతం ప్రణమతాం త్వదీయం కామాక్షి ప్రతిదినమహం నౌమి విమలం. ఇందులో జనానాం ప్రణమతాం జనానాం ఆనందం జనయంతం. అలా ఎన్నిసార్లు నమస్కరిస్తే అంత ఆనందం ఆ లోపల నుంచి జనయంతం అలా పుడుతూ ఉంటుందిట, అలా కలిగిస్తూ ఉంటుందిట అటువంటి ఆనందాన్ని. కాబట్టి అలా ఆనందాన్ని కలిగించే ఆ పాదాలకి నమస్కారం ప్రణతి అని ఈ శ్లోకంతో ముగించారు.